మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్పీ సెల్ కార్యదర్శి అనిల్ హత్య కేసులో ఇప్పుడు కడప పేరు తెరపైకి వచ్చింది. కడప జిల్లాలోని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మనవడితో ఉన్న ఆర్థిక లావాదేవీలే అనిల్ హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం ఉంది. అనిల్ హత్య కేసుపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అఫీజును అందిస్తారు. మెదక్ జిల్లాలో హత్యకు గురైన కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేత అనిల్ కేసులో ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే మనవడి పేరు తెరపైకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మనవడికి హతుడు అనిల్కి ఆర్థిక సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. ఒక రియల్ ఎస్టేట్ వ్యవహారంలో వాళ్ళిద్దరి మధ్య సెటిల్మెంట్ గొడవ వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఆ యువనేత అనిల్ను అంతమొందించడానికి కుట్ర చేశాడనే విషయం ఇప్పుడు మెదక్లో హల్చల్ చేస్తుంది. మృతుడు అనిల్ తెలంగాణలో అధికార పార్టీ నేత కావడం ఆరోపణ ఎదుర్కొంటున్న సదరు యువకుడు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఎమ్మెల్యే మనవడు కావడంతో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి అనుమానితులను విచారిస్తున్నారు. కాంగ్రెస్ నేత అనిల్ హత్యకు అధికార పార్టీ నేతకు బంధువులకు సంబంధం ఉన్నట్లు మీడియాలో కథనాలు రావడంతో ఇప్పుడు కడప జిల్లాలో ఎవరు ఆ ఎమ్మెల్యే అంటూ చర్చించుకుంటున్నారు. గ్రామం చెందిన అనిల్ అనే వ్యక్తి నిన్న కాల్పుల ద్వారా హత్యకు గురవడం జరిగింది. సాయంత్రం దాదాపు 8:10 నిమిషాలు జరిగింది. జరిగినప్పుడు ప్రిన్సిపల్గా గ్రామస్తులంతా అది యాక్సిడెంట్ ద్వారా జరిగిందని అంటున్నారు. యాక్సిడెంట్ అని చెప్పి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా బాడీ షిఫ్ట్ చేశాము గవర్నమెంట్ హాస్పిటల్కి. చేసిన క్రమంలో మన ఎస్ఐ వాళ్ళు గమనించినప్పుడు అవి బుల్లెట్ గాయాలా అనిపించినాయి. అనిపించాలని ఇమీడియట్గా మళ్ళీ ఒకసారి వచ్చి క్రైమ్ వచ్చి సెట్ చేశాము. సెట్ చేసిన క్రమంలో మనకు 4 ఎంటీ కార్టేజ్ లభించింది. సో దీన్ని బట్టి ఇది ఫైరింగ్ ద్వారానే తెలిసినట్టు మనం నిర్ధారించాము. దాని తర్వాత దాన్ని ఇమీడియట్గా మర్డర్ కేసు, దాంతోపాటు ఆర్మ్స్ యాక్ట్ పెట్టి మనం కేసు కట్టాము. కేసు కట్టినాక తర్వాత దీనికోసం ఇది డిటెక్ట్ చేయడం కోసం మనం దీనికోసం సపరేట్ టీములు తయారు చేసాము. జిల్లా వ్యాప్తంగా మన సీఎల్ డిస్ట్రిక్ట్తో టీం తయారు చేసి ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. త్వరలో దాన్ని నిజాయిదాలు జరుగుతుంది. వచ్చిన తర్వాత దాంట్లో దీన్ని దాన్ని బట్టి మనం ప్రాథమికంగా ఏమైనా అనుమానం ఉందా? అనుమానం కాదు, ఆయన వ్యక్తిగత కారణాలు వేరే కారణాలు అన్ని రకాలుగా చేస్తున్నాము. చేసినప్పుడు దానికి వచ్చిన సాక్ష్యాలను బట్టి మనం ఫైనలైజ్ చేస్తాం. అవన్నీ కూడా వస్తున్నాయి, అవన్నీ వస్తుంది, ఒకటేసారి వస్తుంది. సో అన్ని చూస్తున్నాం, అన్ని రకాలుగా మేము విచారిస్తున్నాము. ఇప్పుడే చెప్పడం ఎర్లీ అవుతుంది, మరీ ఎర్లీ అవుతుంది. సో అది మొత్తం డేట్ అయిన తర్వాత మీకు మరోసారి పిలిచి చెప్పడం జరుగుతుంది. అవన్నీ రావాలి, అన్ని చూస్తున్నాం, పరిశీలిస్తున్నాం. అంటే ఇందులో ప్రధానంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి అట్లాంటి యాంగిల్ ఏమైనా ప్రూఫ్స్ వచ్చాయి? ఈ టైంలో మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. పరిశీలిస్తున్నాం, అన్ని రకాలు చేస్తున్నాం. వచ్చానికి మనకు టెక్నికల్ ఆధారాలు బట్టి దాన్ని ఫైనలైజ్ చేస్తాం. చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాం, ఒక్కొక్కరిని వెరిఫై చేస్తున్నాం. కుటుంబ సభ్యులు కూడా కొందరు పేర్లు ఇచ్చారు, మనం వెరిఫై చేస్తున్నాం. చేసిన తర్వాత ఫైనల్గా ఏదైనా నిజాన్ని చేసిన తర్వాత దానికి కావాల్సిన సాక్ష్యాలు మనం సమర్పించిన తర్వాత మనం మన చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు, ఇది రైట్ టైం కాదు. ఇంకో 1 డే అయితే మనకు క్లారిటీ వస్తుంది, అప్పుడు చెప్తాను. తర్వాత రీచెకింగ్ పోయినప్పుడు తర్వాత తెలిసింది. ఇక్కడ వచ్చినాక టెస్ట్ చేసిన తర్వాత షెట్ ఓపెన్ చేసి మా అన్న షెట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మొత్తం 4 రంధ్రాలు ఉన్నాయి. 4 రంధ్రాలు ఉన్నప్పుడు చూసి డౌట్ వచ్చి మళ్ళీ ఎస్ఐసిఐకి ఫోన్ చేసినాం. చేస్తే అక్కడ పోయి చూస్తే ఆవుల రాజిరెడ్డి కానీ మిగతా ఆంజనేయులు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ వెహికల్స్ ఐలెన్స్ వచ్చినాయి. భీము అది నైట్ టైంలో వాళ్ళ కార్ వెహికల్స్ బీమ్స్ వచ్చాక అది బుల్లెట్ అనేవి మెరిసినాయి. చక్కెర మెరిసి అక్కడ చూసినాం. 2 ఒక దగ్గర ఉన్నాయి. తర్వాత మిగతా దగ్గర సర్చ్ చేస్తే ఇంకో దగ్గర 2 ఉన్నాయి. తర్వాత అప్పుడు మాకు ఐడెంటిఫై చేసినాం ఇది అటాక్ చేసేదని. అంతవరకు కూడా మేము ఏమనుకున్నామంటే జస్ట్ గుద్దుకుండు కాబట్టి ఎక్కడో గట్టి దెబ్బ తాకింది, చనిపోయినా మేము అనుకున్నాం ఒక 1 అవర్ దాకా. తర్వాత సిఐఎస్ చెకింగ్ చేసిన తర్వాత బుల్లెట్స్ దొరికిన తర్వాత అప్పుడు మేము అది అటాక్ చేయడం వల్ల చనిపోయినా అప్పుడు నిర్ధారించింది. అంటే మీకు ఎవరి మీద అనుమానం అంటే ఎవరు కూడా చెప్పలేదు అనుమానం అని కూడా. గొడవలు ఉంటుండే అంటే రాజకీయాలు అందరితో సమానంగా అందరికీ సహాయం చేసుకుంటూనే ముందుకి. నిన్న కూడా రాజ్భవన్లో మీటింగ్ ఉందని పోయిండు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్స్ అందరినీ దించుకుంటే చౌరస్తా ఒకరు దించేసిండు. చౌరస్తా నుంచి ఒక్కరింటికి ఒంటరి ప్రయాణం. రాజ్భవన్ ఎక్కడో వెళ్ళింది, అది మాకు క్లియర్గా తెలియదు. అంటే నేను వేరే ఎవరికేం శత్రువు కాదు, అందరికీ సాయం చేసేటోడు. ఏ ఆపద ఉన్నా కానీ ఏదన్నా ఫోన్ చేసినా ఏదన్నా సరే పోదామని వచ్చేస్తాడు. ఎవరు పిలిచినా సరే వచ్చేస్తాడు. ఈ పార్టీ ఆ పార్టీ అని ఏమి చూడడు, ఎవరికైనా సరే పని చేసి పెడతాడు.
ఎక్కడికి ఎప్పుడున్నా కానీ అరే మనం నలుగురికి చేస్తేనే గుర్తుండిపోతాం కదా, నలుగురికి చేస్తేనే గుర్తుండిపోతాం, మనకు తెలిసింది చెప్పాలి ఇట్లా చెప్పేటోడు. మరి ఫైరింగ్ చేసే దానికి ఏమో చెప్పలేడు మాకు, ఎప్పుడు కూడా ఎవరితో ఏముందని ఏం చెప్పలేదు, మంచిగానే ఉంటుండే. ఇంకేమైనా శత్రుత్వం లోకల్ లాగా ఇంకా లోకల్ లాంటిగా రాజకీయం అంత ఇక చెప్పాడు, అన్నీ బయటకు చెప్పాడు, ఏదైనా సీక్రెట్గా ఉంటాడు. మళ్ళీ మనం ఎంత బాధ ఉన్నా సరే ఆయన ఎంత లోపల ఏ బాధ ఉన్నా కానీ నవ్వుకుంటేనే మాట్లాడతాడు, చెప్పాడు. ఏదన్నా ఏ ఇష్యూస్ ఉన్నా చెప్పాడు అన్నీ. నిన్న అసెంబ్లీ వేస్తున్నాను నిన్న గాంధీ భవన్ గాంధీ భవన్ 9:30కి నిన్న కౌడిపల్లి స్టార్ట్ అయినా. మీరు కూడా నేను కూడా ఉన్నా అదే వెహికల్లో, ఇంకో పిల్లగాడు ఉన్నాడు, డ్రైవర్ ఉన్నాడు, ఆ పిల్లగాడు రావా నేను ముగ్గురం పోయినాం. అక్కడ పోయిన తర్వాత ఆడ ఇది నిన్న పొన్నం ప్రభాకర్ సార్తో మీటింగ్ ఉంది గాంధీ భవన్లో. అది ఈ మండల అధ్యక్షుడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అది మీటింగ్ ఉండే. నిన్న మాట్లాడారు మీటింగ్లో. మీటింగ్ అయిపోయినాక మేము ఇంకా వాళ్ళు వేసిన వాళ్ళే బ్లాక్కు దానికి వేసిన వాళ్ళే లోపలికి పోయారు, మమ్మల్ని లోపలికి రాలేదు, బయటనే ఉన్నాం. అయిపోయినాక వస్తుందా అంటే వస్తే మనకి ఏదన్నా ఒకటి వస్తుంది అని చెప్పి చెప్పిండు. బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత కార్లో నేను, మళ్ళీ పిల్లగాడు డ్రైవరు, మా బావ, మళ్ళీ ఇప్పుడున్న ప్రజెంట్ కొల్చారం మండలం పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ అన్న, నలుగురం వచ్చేసినాం. వచ్చేసి ఆడ హిందూ హోటల్లో తిన్నాం. అక్కడ తినేసి మళ్ళీ ఆడనే వచ్చేసినాం. ఇక వేడికి కుకుట్పల్లి కాడ మల్లేశం గౌడ్ అన్న దించేసినాం. దించేసి వచ్చేసి నన్ను కౌడిపల్లి నన్ను ఇడిచి పెట్టిండు. ఇంకో అన్న రామచంద్ర రెడ్డి అన్న ఉండే అన్న, ఆయన గండి మైసమ్మ కాడ ఇడిచి పెట్టిండు, నన్ను కౌడిపల్లి ఇడిచి పెట్టిండు. ఆ పిల్లగాన్ని డ్రైవర్ పిల్లగాన్ని అప్పాజిపల్లి కాడ కొత్త పెట్రోల్ పంప్ అవుతుంది, అక్కడ బండి పెట్టిండు ఆయన. బండి తీసుకొని ఆ పిల్లగాడు వాళ్ళ చేగుంట పిల్లగాడు, ఆ పిల్లగాడు వెళ్ళిపోయాడు. ఇక బావ కూడా వెళ్ళిపోయింది. సార్ ఏం జరిగిందో కార్లో ఏం జరిగిందో సార్. అప్పుడు రాత్రి ఎంత అవుతుందంట ఒక్కడెళ్ళి 8 వీళ్ళు నాకు ఈ పిల్లగాడు మా తమ్ముడు, ఈ బావ మా తమ్ముడు నాకు 8 తర్వాత 8కో ఎప్పుడు కాల్ చేసి అన్న ఈ అర్జెంట్ అయింది, నువ్వు ఏడున్నావు అని వీళ్ళు నాకు పిలిస్తే ఇమ్మీడియట్లీ మీరు కేర్ హాస్పిటల్ తీసుకోపోరు అని చెప్పింది. కేర్ హాస్పిటల్ తీసుకోతే అక్కడ సార్ అన్న అంటే 20 నిమిషాల ముందే చనిపోయినా అని చెప్పిండట. ఇంకా వీడికి తెచ్చినాక మేము అక్కడ చూడలే. తర్వాత వీడికి వచ్చినాక అన్న వాళ్ళు ఆల్రెడీ చూసి ఫైరింగ్ జరిగిందని చెప్పి రైట్ సైడ్ లేదు, షోల్డర్ మాత్రమే